లో చూసుకున్నట్టయితే మనకి ఎల్పిజి షార్టేజ్ గానీ అలానే మనకి పెట్రోల్ ముడి చమురు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అందులో భాగంగానే మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, మరి దానికి ఎలాంటి స్పందన అనేది వినిపిస్తుంది? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు చమురు లాసు లేదు, గోదాములలో ఉంది అని అబద్ధాలు చెప్తున్నారు. వారం 10 రోజుల నుంచి ఎంత మంది కష్టపడుతున్నారు. డొక్కాడితే గానీ పని చేస్తే గానీ డొక్కాడదు. అటువంటి ఎన్నో హోటల్స్ మూతపడ్డాయి. ఎంతో మంది వర్కర్స్, లక్షల మంది వర్కర్స్ పనిచేస్తారు రోడ్ల మీద, ఫుడ్ దాని మీద, దీని మీద. ఇట్లాంటి నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఇలాంటి ప్రధానమంత్రిని నేను చూడలేదమ్మా ఇంతవరకు. అందుకే అంటున్నారు ఇప్పుడు మోడీ హటావ్ దేశ్ కు బచావ్ అని. కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ చెప్తుంది కదా, మీరు ఏం పానిక్ అవ్వని అవసరం లేదు, మన దగ్గర స్టాక్ ఉంది, అది వస్తుంది మెల్లమెల్లగా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు రాకముందే చెప్పాలి. యూరియా కూడా లేదు ఈ రోజుల్లో రైతులకు. యూరియా నువ్వు వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటారా? ఇప్పుడు నీకు పెయిన్స్ వస్తున్నాయి, నేను డాక్టర్ వచ్చేదాకా నేను అట్లనే ఆపుకుంటాను పెయిన్స్. తెలివి ఉండాలి వాళ్ళకు మాట్లాడనికే. ఏ దానికి కులమతము హిందువులు అని ఒకటే వస్తుంది బీజేపీ వాళ్ళకు, ఇంకా వేరే ఏం రాదు. మోడీ ఏం చేస్తున్నాడు? యుద్ధం అవుతుందని ఆయనకు తెలుసు కదా. తెలిసినప్పుడు అన్ని స్టాక్ దగ్గర పెట్టుకోవాలి కదా. ఇలాంటి ప్రధానమంత్రి మనకు ఏ దానికి ముందుకొస్తారు, ధర్నాలు చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నారు. యూరియా కూడా లేదు, ఈ రోజు పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. హోటల్స్ లో ఎంతో మంది పూటకు లేని వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద బతుకుతున్నారు. వాళ్ళ గతి ఎట్లా మరి? అంటే మరి ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కదా. అంటే ట్రంప్ కూడా వెనక్కి తగ్గడం జరిగింది, పోస్ట్ పోన్ చేస్తున్నామని అంటున్నారు. అలాగే ఇరాన్ దేశాలకు, శత్రు దేశాలు లేనివన్నిటికీ కూడా సరఫరా అవుతుంది ముడి చమురు అనేది, ఎల్పిజి అనేది అని అంటున్నారు. నేను నా మీద వేయొద్దు అన్నప్పుడు, నా మీద వేసినప్పుడు, నువ్వు షరతుగా చేసినప్పుడు ఆ ట్రంప్ ఆ గ్యాస్ మీదనే వేసిండ్రు. ఇప్పుడు ఆ గ్యాస్ మళ్ళీ మనకు కవర్ కావాలంటే టైం పడుతుంది. ఇదే టైంలో కరోనాలో వచ్చింది, అప్పుడు ఇదే 22లో మళ్ళీ అదే దినము ఈ రోజు ఈ డీజిల్ కొరత కరుగుతుంది. ఈ మోడీ ఉన్నప్పటి నుంచి ఇవే వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని దేశాలకు వెళ్ళి వస్తేనే కదా ఇక్కడ మనం బతికేది. ఇవాళ ఎంతో మంది ఉద్యోగాలు, ఇవాళ ధర్రాకు కూడా ఎంతో మంది పెట్రోల్ లేక రాలేదు.